వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రాజకీయ నాయకులు కానివ్వండి, సంఘ సంస్కర్తలు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, సమాజంలో పేరున్న వాళ్ళు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, పబ్లిక్ ఫిగర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, బయటకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ప్రెస్ను అడ్రస్ చేస్తున్నప్పుడు ఏమనాలి, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం బాపుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ ఉండాలి ఆలోచిస్తున్నాం. అంతేగాని పదవి ఉంది కదా, హోదా ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా, నన్నెవరేం చేస్తారులే అనే మాట్లాడే పద్ధతులు ఈ రోజున చెల్లవు. గతం గతహ, కానీ గతం కన్నా అప్పుడెవరూ మాట్లాడలేదు. దీని మీదే మనం అద్దంకి దయాకర్ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారు మాట్లాడారు. అయితే రఘునందన్ రావు గారు, కొండా సురేఖ్ గారి మధ్య జరిగిన విషయాన్ని ఎవరు ట్రోలింగ్ చేసినా తప్పే, ఏ పార్టీ ట్రోలింగ్ చేసినా తప్పే, వాళ్ళ మీద చర్య తీసుకోమని మేము చెప్తున్నాం. వాళ్ళ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అలాగే కొండా సురేఖ గారి మీద ఇది సారీతో అయ్యేది కాదు. నాగార్జున గారింటికి వెళ్ళండి. ఇవాళ వారు ఏం చేసినా సరే, ఎంత ఉపశమనం పొందినా సరే, నాగార్జున గారికి కానీ, అమల గారికి కానీ, నాగ చైతన్య గారికి కానీ, సమంత గారికి కానీ మీరు తిరిగి ఇవ్వలేరు సార్. మీరు చేసిన డ్యామేజ్ 1% కూడా తిరిగి మీరు ఇవ్వలేరు సార్. అద్దం గారు ఒక్క మాట ప్రకాశమే ఇప్పుడు మాట్లాడిండు, సోదరి మాధవులతో మాట్లాడిండు. సరే, వాళ్ళు సహేతుకంగానే మాట్లాడిండు, విమర్శనాత్మకంగా ఏం లేదు. జరుగుతున్న పరిణామాలను విశ్లేషించినట్టుగానే కనపడింది. నేను సరే రఘునందన్ గారి మీద అభియోగాలు వచ్చినాయి, ఆ మాట నేను దాన్ని ఆ ఆరోపణలు నేను 100% యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ నేను కొండ సురేఖ గారి యొక్క క్యారెక్టర్ మీద ఏ రోజు నేను కించిత్ కూడా నేను అనుమానపడను. ఎందుకంటే నాకంటే ప్రకాష్ గారికి చాలా బాగా తెలుసు. మురళి గారిని ప్రేమించిన దగ్గర నుంచి, వామపక్ష భావజాలం నుంచి ఏ విధంగా వచ్చింది, వరంగల్లో తను ఏమైందని, ఒక శివంగి లాగా తన యొక్క రాజకీయ జీవితాన్ని, అఫ్కోర్స్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్గా ఉండని, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళని, బీఆర్ఎస్లో వాళ్ళు అవమానం చేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఏ విధంగా పోరాడింది అనేది నాకు తెలుసు క్యారెక్టర్ విషయంలో. ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, మీరు చూడండి, రఘునందన్ గారితో కలిపి వాడు ఎవడు చేసిండో ఇప్పటికి తెలియదు, రేపు తెలుస్తుంది. వాడు తెలిసినాక ఎవరనేది దాన్ని బయట పెట్టచ్చు, చూద్దాం. ఇక్కడ నేనేమంటున్నా అంటే, తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ మహిళా జాతి నుంచి ఒక వ్యతిరేకత ఏమొస్తుంది, కొండా సురేఖ గారు ఇట్లా మాట్లాడాల్సింది కాదు అన్నందుకే వారు వివరణ ఇవ్వడమే కాదు, రిజైండర్ టైప్ అది వెనక్కి తీసుకుంటున్న మిస్టేక్ జరిగిందనే ఉద్దేశంతో వారు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మాట్లాడిన పరిస్థితి. నా బాధ ఏంటంటే, మన ఇద్దరమే చేసినాం, వేదిక వేరు కావచ్చు, ఆ రోజు ప్రకాష్ గారు ఉన్నారో లేదో, టిఆర్ఎస్ మిత్రులు ఎవరో ఉన్నారు. మణిపూర్లో మహిళ మంటల్లో కాలిపోతుంటే కనీసం స్పందించని వాళ్ళ నోళ్ళన్నీ లేస్తున్నాయి. వాళ్ళు ఒక మాటకే ఇంత బాధ అయితే, అటు బ్రాహ్మణ బిడ్డలు, ఎందుకు నేను ఒకసారి చెప్పినా, నేను ఒక సద్బ్రాహ్మణుని ఇంట్లో నేను నా భార్య కలిసి, నేను దళితుడు, తను ఆదివాసి, వాళ్ళ ఇంట్లో మేము చేపల కూరతో భోజనం ప్రేమతో తిన్నాం. అదే అక్కడ పనిచేసిన మహిళ కూడా అక్కడ ఇలాంటి వ్యతిరేకతలకు, వ్యతిరేకత దానికి చనిపోయింది. తెలుగు సమాజం కాదు సార్, ఇక్కడ ఉన్న పార్టీలేవి మాట్లాడలే, కాంగ్రెస్ తప్ప. అంటే మహిళ మంటల్లో కాగినా, తనను నగ్నంగా ప్రదర్శించిన మహిళలు ఈరోజు రెండు వైపులా, అటు అగ్రవర్ణాల్లో. దయాకర్ గారు మీరు ఏదైతే చర్య తీసుకోమన్నారో, ఏదైతే డిబేట్స్ లో పాల్గొన్నారో, యావత్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో అదే రూట్ లో మీరు వ్యతిరేకించగలరా? ఇప్పుడు మణిపూర్ సంఘటన ఎవరు సమర్థించట్లేదు, డెఫినెట్ గా వ్యతిరేకిస్తాం. యావత్ ప్రపంచం వ్యతిరేకించిన సంఘటన, ఈ సంఘటన ముందు అది కూడా తీసుకొచ్చారు కాబట్టి ఈ సంఘటన కూడా అంత సీరియస్ గా మీ అధిష్టానం తీసుకుంటుందా? కొండ సురేఖ గారి విషయంలో ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకుంటారా? రఘునందన్ గారి, కొండ సురేఖ గారి విషయంలో తీసుకోండి. అది పోలీసులు మీరే కదా, ప్రభుత్వం మీరే కదా. ఒక సోదరుని అవమానపరిస్తే మీ మనోభావాలు దెబ్బతినవు. ఒక సినీ నటిని విషయంలో ఆమె అన్నదాన్ని రిజైండర్ చేస్తే మాత్రం ఆమె మీద నిర్ణయాలు తీసుకోమని, యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను సార్. అంటే కొండ సురేఖ మహిళ కాదు, ఒక బీసీ బిడ్డ మహిళ కాదు, ఒక బీసీ బిడ్డ మీద ట్రోలింగ్ చేస్తే కాదు.
ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు? సార్ మీరు యాక్షన్ సమాజం ఏం సార్ మాట్లాడుతున్నారు? ఈ పాటికి పోలీసులు తలుచుకుంటే ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, తప్పకుండా యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఎవరు కాదంట్లా, ఎవరు కాదంట్లా. నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఇది సమంత గారికో అక్కినేని కుటుంబానికో శ్రీని పరిశ్రమకో వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, సమానంగా ఉండాలి. వాళ్ళ పట్ల జరిగిందని నా కన్సోల్ కూడా, నేను సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నోనే కదా, నేను ఒక సినిమాలో నటించినోనే కదా, నాకు వాళ్ళతో వాళ్ళ ప్రవర్తనలు ఎట్లుంటాయి, వాళ్ళ యొక్క సంస్కారం ఎట్లుంటుందో తెలియని వ్యక్తిని కాదు. నా సినిమాలో నటించిన మహిళామణులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంత సంస్కారవంతంగా ఉంటారో నేను వాళ్ళతో ఎట్లా ఉన్నా నాకు తెలుసు. కానీ దీన్ని రాజకీయం చేయడానికి ఇంకో కోణాన్ని తీసుకుపోతున్న దాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా. ఇలాంటి విషయాల్లో నేను కొండా సురేఖ గారి విషయంలో మన టీవీకి నిన్న ఇచ్చిన మీరు ఫోన్ చూడండి, నేను అసలు నిజంగా కూడా ఆమె ఎలాంటి వ్యక్తిత్వం మీకు తెలుసు వ్యక్తిగతంగా. మీరు నిజామాబాద్ కావచ్చు, వారు వరంగల్ కావచ్చు, మన ప్రకాష్ అన్న వరంగల్ నేపథ్యం ఉండొచ్చు కాక, ఆమె క్యారెక్టర్ మీద అసాసినేట్ చేసి ఆమెతో ఇంకొకరితో పెళ్లి జరిగినట్టు కళ్యాణ లక్ష్మి చేసుకోండి ఎవరు సమర్థిస్తున్నారు సార్? అదే ముందు యాక్షన్ తీసుకోండి, దాని మీద యాక్షన్ తీసుకోండి. రఘు మనందరం సన్నిహితులమే కదా. కాదు, ఆ బాధ ఎందుకు అర్థం కాలేదు? ఒక సినీ నటి మీద జరిగింది కాదు, మహిళ మీద. సమంత అయినా సరే, సినీ నటి విషయం పక్కన పెట్టండి, సినిమాలో నటించడం ఏమన్నా మహిళలు గారా? వాళ్ళ ఆత్మగౌరవాలు ఉండవా? వాళ్ళ వ్యక్తులు గారా? దాన్ని నేను వ్యతిరేకించను. ఎట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఉండాలి. నేను అంటున్నా, మీరు ఏడ్చిండ్రు, సాంబశివరావు గారు మీరు ఏడ్చిండ్రు ఒక రకంగా ఆ రోజు మైనపూర్ లో జరిగిన సంఘటన మీద. ఏంటి ఈ విధంగా జరుగుతుందని మీరు మీ యొక్క కరెక్ట్ సార్, కరెక్ట్. ఒక సెకండ్ మనం ఆపాం కూడా, డిబేట్ ఆపి బాధపడ్డాం. యూఆర్ రైట్. ఇవాళ కూడా అద్దంకి దయాకర్ గారిని ఎన్నుకోవడం కారణం ఏంటి సార్? ఒక రాజకీయ నాయకుడిగా కాదు కదా, ఒక డాక్టర్గా. ఒక మీలో ఉన్న లక్షణాలు మీకు తెలియకపోవచ్చు, ఎంటైర్ తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకని కదా మీ అందరిని పిలిచేది, మీ ముగ్గురిని. పొలిటికల్ నేను ఒక మాట అంటున్నా సార్, అది నా ప్రభుత్వము నా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాల్లో నేను సామాన్యుణ్ణి. ఈ విషయంలో జరిగిన సంఘటనలో నేను కొండా సురేఖ గారిని సంబంధించినట్టు మీకు కనబడ్డప్పటికి కూడా తన క్యారెక్టర్ను కానీ తన వ్యక్తిత్వాన్ని కానీ నేను కించపరచలేను. వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం తెలుసు, సినిమా ఫీల్డ్ ఏం కోరుకుంటుందో మాట్లాడదాం సార్. యూఆర్ రైట్. అసలు మీరు అన్నట్టుగా ఎవరైతే ట్రోలింగ్ చేశారో, రఘునందన్ మనందరికి మంచి మిత్రులు సార్, మనందరం కలిసిన వాళ్ళం ఒక దగ్గర, కాబట్టి యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. మాధవ్ మేడం, రైట్, దాన్ని యాక్చువల్గా బయట వేద్దామని అనుకున్నాం సార్, కానీ వద్దనుకుంటున్నాం. ఆ బయట ఇన్నా కానీ మనకేం పెద్ద అందులో వేరే కోణం చూడాల్సింది లేదు. దేనికోసం అందరూ చూస్తారనో లేదా ఇంకోసారి చేద్దామనో నా కోరిక లేదు సార్, కానీ బయట ఉంది. ఎంత అంటే మీరు విన్నారంటే ఇట్స్ ఓకే, లేదు నేను ఒకసారి చూపిస్తాను మీకు. అది వద్దా? మీ ఇష్టం. మీకు తెలుసు అంటే ఇట్స్ ఓకే, మీరు యాక్షన్ తీసుకుంటా అన్నారు సార్. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాక్షన్ తీసుకోవచ్చు, సామాన్య కార్యకర్త యాక్షన్ తీసుకోవచ్చు. కొండా సురేఖ్ గారికి రఘునందన్ గారికి మధ్య జరిగిన దాన్ని ట్రోలింగ్ చేసిన అసభ్యకరంగా ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ముందు వాళ్ళ మీదే తీసుకోమని కూడా నేను కోరుకుంటున్నాను సార్. ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎస్ ప్రకాష్ గారు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు సార్. ఒక మంత్రి సాంబన్న, ఎస్ సార్, ఈ కాలంలో మహిళలు రాజకీయంగా రాణించడమే కష్టం అనే కాలంలో ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ ఇంతలా కొట్లాడుతూ సమాజాన్ని ఎదుర్కొంటూ బయటకు వచ్చిన నాయకురాల్ని మీరు అబాసుపాలు చేసుకుంటా, ఇతర వ్యక్తులతో మమేకం చేసుకుంటూ కించపరుస్తుంటే కనీసం మీరు స్పందించలేకపోతుండని ఆవేదన కూడా నాలో ఒకవైపు ఉన్నది. కాబట్టి నేను ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను. లేదంటే నేను ఒకవేళ కనుక ఆమె ఉత్త పుణ్యానికి సమంత గారిని ఇంకొన్న కామెంట్ చేస్తే నేనే సీరియస్గా అవుతుంటి. కాబట్టి దానికి ప్రకాష్ గారికి తెలియదని నేను అనుకోను. కానీ జరుగుతున్న ట్రోల్స్ని, జరుగుతున్న నేషనల్ మీడియా ఈవెంట్స్ని, జరుగుతున్న ఏదో సోషల్ మీడియా ఈవెంట్స్ని కలిసి ఈరోజు అదొక పెద్ద భూతంగా, ఒక పెద్ద సమస్యగా మారి దాన్ని నేను ఎందుకు మనకూరుతో పోల్చినంటే, ఒక 200 మంది పైచిలకు అమ్మాయిలు రేప్ చేయబడి కాల్చివేయబడితే కూడా ఈ దేశంలో ప్రముఖ నాయకుల నుంచి మొదలు పెడితే రాజకీయ పక్షాలకు పట్టి లేదు. కానీ ఒకటేసారి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంది వివక్ష ఒక బీసీ బిడ్డకు జరిగిన దాని విషయంలో ఇట్లా ఉంది.
ఒక మణిపూర్లో జరిగిన మంటల విషయంలో ఇంతవరకు చర్చ లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయమని రాష్ట్రం మొత్తం కూడా వేదికల మీదకి వస్తే ఏ రోజు స్పందన లేదు. కానీ ఈరోజు ఒకటేసారి అమాంతం నేను అంటున్న సమంత గారిని కొంచెం స్పందించమనండి. ఆమె ఎంత మేరకు బాధపడిందో వారిద్దరు కలుస్తారు. మీరు అన్నట్టు వారింటికి పంపిద్దాం, సమంత గారింటికి పంపిద్దాం సురేఖ అక్కను. ఆమె వాళ్ళతో ద్వేషపూరితంగా లేదే. నేను అంటున్న కేటీఆర్ను కూడా స్పందించలేదన్నది తప్పితే కేటీఆర్ను ఎందుకు ఆ విధంగా స్పందించిండో ఆయనకు కూడా తెలియదు, నాకు తెలియదు. ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తుండ్రో, ఎవరు ఆయనకు మైండ్ ఇస్తుండ్రో. కానీ అక్క ఇప్పుడు అర్థమవుతుందంటే ఒక మగోని మీద 100 రకాల అభాండాలు వస్తాయి సార్, తట్టుకోగలడు. ఒక మహిళ తట్టుకోగలదా? ఇలా సమంత గారి మీద ఆమె మాట్లాడలేకపోతున్నాం, మనం అందరం ఎందుకు మాట్లాడగలుగుతున్నాం? అలా జరగొద్దు. కాబట్టి మహిళకు ఒక పీడితురాలుగా ఉన్నది కాబట్టి మనం వారి పక్షాన ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఇలా మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి గారు స్పందించారు. చాలా ముఖ్యమంత్రి గారు బాగా స్పందించారు. మీ ఆవేదన కూడా నాకు అర్థమవుతుంది. డెఫినెట్గా 2 చర్యలు ఉండాలి సార్. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు ఎక్కడా సమర్థించలేదు, కానీ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మణిపూర్ సంఘటన కానీ ఈ సంఘటన కానీ స్పందించాల్సిందే. పోలీసులను ఉసిగొల్పండి, పోలీసులు పంపించండి, సరైన ఇన్వెస్టిగేషన్ చేయండి, యాక్షన్ తీసుకోండి. అలాగే ఇది కూడా నాకు తెలిసి చిన్న సలహా అనుకోవద్దు సార్, అసిస్టెన్స్ అనుకోండి. దయచేసి నాగార్జున గారి దగ్గరికి మీలాంటి పెద్దలు వెళ్ళండి, మాట్లాడండి, ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగవు అని చెప్పండి. అంటే సభ్య సమాజానికి ఒక మంచి ఆలోచన ఇచ్చే అవకాశం మీకు వస్తుంది సార్. అంటే ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అంటే ఒక్కసారి కలిస్తే, ఒక్కసారి మీరు వాళ్ళతో కలిసి టీ తాగితే, ఒక్క 10 నిమిషాలు మీలాంటి పెద్దలు కనుక వెళ్తే సమస్య సమసిపోతుంది సార్. సమస్య రైజ్ కాదు. ఇంకా ఆలోచించమని నా ప్రార్థన, అంతమించి ఏం లేదు. ప్రయత్నం చేద్దాం ప్రకాష్ మాట్లాడినాక. ఎస్ ప్రకాష్ గారు. అంటే నేను దయాకర్ గారు ఈక్వేట్ చేసి మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలే. ఎవడో